శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు తొలిసారిగా దసరా బోనస్ ను వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును కేబినెట్ ఖరారు చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రాకు అప్పగించడంతో పాటు మరిన్ని పవర్స్ ఇస్తూ కేబినెట్ నిర్ణయించింది. కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు బోధనేతర సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను 2 ఏళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది మంత్రివర్గం. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి గల్ఫ్ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను స్టడీ చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయటం, గల్ఫ్ వర్కర్ల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేయటం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వటం వంటి అంశాలతో ప్రభుత్వం ఇటీవలే జియో జారీ చేసింది. అటు సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న గుడ్ న్యూస్ అందించారు. 796 కోట్ల రూపాయలను దసరా బోనస్ గా ప్రకటించారు. తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కార్మికుడికి 1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లటంలో గని కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగరేణి కుటుంబాల సంక్షేమానికి పాఠశాలలు, హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వంటివి చేపడతామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి నేరెళ్ల బాధితులు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. 2017 నాటి ఘటనలో ఇసుక లారీల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని అడిగినందుకు తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులైన పోలీసు అధికారులతో పాటు 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసు సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని బాధితులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20న భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ 1.25 కోట్ల విరాళం చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. జీఆర్టీ జ్యువెలర్స్ అధినేత జితేందర్ 25 లక్షల విరాళం, శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 10 లక్షలు అందించారు. ఈ నెల 21న రవీంద్ర భారతిలో నిర్వహించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచే ఏచూరి చేసిన పోరాటాలను, తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో సీతారాం ఏచూరి కీలకంగా వ్యవహరించారన్నారు. పేదల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలైన ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, ఆర్టీఐ చట్టం రావటంలో ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. యూపీఏ 1, యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవి దేశంలో
చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో, ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం యేచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు, పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాధన కోసం తొలి మలిదశ పోరాటంలో కీలక భూమిక పోషించిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి బాపూజీ అని స్మరించుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.